రావి చెట్టు ఆరాధన. వృక్షాలన్నింటిలో రావి చెట్టు పరమ పవిత్రమైనది అని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. విష్ణు నివాసంగా రావి చెట్టును పరిగణిస్తారు. అశ్వత్థ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు క్రింద పరమభక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం సంతోషంగా విడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. విష్ణుమూర్తి రావి చెట్టు వేర్లలో ఉన్నాడని, కేశవుడు చెట్టు కాండంలో, నారాయణుడు కొమ్మల్లో, హరి ఆకుల్లో, దేవుళ్ళందరూ చెట్టు కాయలో ఉన్నారు అని స్కంద పురాణం పేర్కొంది. సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అనేది అనేక మంది విశ్వాసం. ఇంతమంది దేవుళ్ళు కొలువై ఉన్న ఈ వృక్షం నీడన ఉంటే సకల కోరికలు తీరుతాయని, సర్వ పాపాలు నశిస్తాయని విశ్వాసంతో ఈ చెట్టుకు పూజలు, ప్రదక్షిణలు చేస్తుంటారు. మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణే, అగ్రతో శివ రూపాయ, వృక్షరాజాయ తే నమో నమః అనేది ఈ మంత్రం అన్నమాట. ఫ్రెండ్స్, మన భక్తి మోటివేషనల్ ఛానల్లో రామాయణం, మహాభారతం, భగవద్గీత గురించి ఇంకా మనకు తెలియని ఎన్నో పురాణ కథలు మరియు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి భక్తి మోటివేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మరియు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.